వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనని పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 15వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈ పాఠశాలను పరిశుభ్రం చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఈ నెల 11వ తారీఖు నాడు టిఫిన్ బైఠక్ పేరుతోని ఆ పాఠశాలను సందర్శించడం, ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం, ఏ విధంగా 11వ తారీఖు నాడు పాఠశాలను శుభ్రం చేయాలని చెప్పి ఒక ప్లాన్ను తయారు చేసుకోవడం, అనంతరం 13వ తారీఖు నాడు పాఠశాలకు వెళ్ళి కార్యకర్తలు నాయకులు అందరు కలిసి కూడా ఆ పాఠశాల తరగతి గదులను కూడా శుభ్రం చేయడం. దాంతోపాటు 16వ తారీఖు నాడు ఆయా గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించండి, పండుగ తీసుకుపోకండి, తప్పకుండా పాఠశాలకు చేర్పించే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రజలందరూ కూడా చైతన్యం తీసుకొచ్చే ఒక కార్యక్రమానికి వాళ్ళ శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించే ఈరోజు మండల అధ్యక్షుల యొక్క సమావేశాన్ని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మోడీ గారి యొక్క సూచన మేరకు, మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా చాలామంది గ్రామాల్లో ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలను చదివించకుండా మాకు స్తోమత లేదనో లేకుంటే వేరే ఇతరత కారణాలతో వాళ్ళ చిన్న పిల్లలతోని కూలి పని చేయించడము, ఇతర పనులు చేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే వాళ్ళందరూ కూడా చైతన్యం కలిగించి వాళ్ళందరినీ పాఠశాలకు చేర్పించాల్సినటువంటి బాధ్యతను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకున్నారు. ప్రతి గ్రామాల వారిగా ప్రతి ఇంటిని సందర్శిస్తారు, ర్యాలీ నిర్వహిస్తాం, ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గతంలో కూడా 10వ తరగతి విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదివే 10వ తరగతి విద్యార్థులందరూ కూడా మనం మోడీ గిఫ్ట్ సైకిల్ని ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ సంవత్సరం కూడా మోడీ గిఫ్ట్ సైకిళ్లను 10వ తరగతి విద్యార్థులను కూడా ఈసారి ఇస్తున్నాం. తప్పకుండా మీరు ప్రభుత్వ పాఠశాల చదవండి, 10th విద్యార్థులందరూ కూడా సైకిల్ ఇచ్చే బాధ్యత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ బాధ్యత మేము తీసుకుంటాం, తప్పకుండా ఇస్తాం. కాబట్టి మీ పిల్లలను కూడా దయచేసి మీ ఇంట్లో పనులకు ఉపయోగించుకోవడమో లేకుంటే కుటుంబ పోషణ పేరుతోనే ఏదో రక సాకులతోని మీరు పిల్లల్ని చదివించకుండా ఇంట్లో ఉంచే ప్రయత్నం చేయకండి. పిల్లలను పాఠశాలకు పంపండి. వాళ్ళని విద్యావంతులుగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దీనికి సహకరించాల్సిందిగా ప్రజలను కోరుతా ఉన్నాం. స్వచ్ఛ పాఠశాల పేరుతో ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమికోన్నత ఉన్నత ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ పరిశుభ్రం చేయాలి అని నిర్ణయించారు. స్వచ్ఛ పాఠశాల పేరుతో ఈ నెల 13వ తేదీన ఆ పాఠశాలలన్నింటినీ కూడా పరిశుభ్రం చేయాలి అంటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు. అలాగే కరీంనగర్లో చైతన్యపూర్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని జిల్లాల అధ్యక్షులు, మండలాధ్యక్షులు వీళ్ళందరితో కూడా బండి సంజయ్ సమావేశమయ్యి మోడీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల మీద ఆయన చర్చించడం జరిగింది. 15వ తేదీ నుండి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా శుభ్రం చేసి సుందరంగా ముస్తాబు చేసి విద్యార్థులకి అనువుగా ఉంచాలి అని, అందులో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గంలో రేపు మండలాల వారీగా పార్టీ కార్యకర్తలంతా సమావేశమై ఒక్కొక్క పాఠశాల వారీగా ఇన్ఛార్జీలను కూడా నియమించుకుని వాటి పనులు చూడాలని కూడా ఆయన సూచించడం జరిగింది. అలాగే 11, 12 తేదీల్లో బీజేపీ పార్టీ కార్యకర్తలు గ్రామాలకు వెళ్ళి ప్రభుత్వ పాఠశాలల్లో టిఫిన్ బైఠక్ పేరుతో సమావేశం నిర్వహించాలని కూడా చెప్పారు. ప్రతి స్కూల్లో ఎన్ని తరగతి గదులు ఉంటాయో ఒక్కో గదికి 2 చొప్పున కార్యకర్తలను కేటాయించాలి. ఇలాగా మొత్తం 13వ తేదీన పాఠశాలల్లో అన్ని తరగతి గదులను కూడా శుభ్రం చేయాలి అని చెప్పారు. అవసరమైతే చీపుర్లు, క్లాత్ వంటి వస్తువులను కూడా తీసుకెళ్ళాలి. క్లాస్ రూమ్లు శుభ్రం చేయడంతో పాటుగా ఆయా పాఠశాలల్ని సుందరంగా ముస్తాబు చేయాలి. స్కూల్ని క్లీన్ చేయడం ద్వారా ఒక మంచి వాతావరణం వాళ్ళకి కల్పించాలి. అలాగే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కూడా నిర్వహించాలని కోరారు. దీంతో ఈ నెల ప్రతి గ్రామంలో మీ పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించండి అనే నినాదంతో ఊరువాడ ర్యాలీలు కూడా నిర్వహించాలి అని సంజయ్ పిలుపునిచ్చారు. దీని మీద విస్తృత ప్రచారం నిర్వహించాలని కూడా ఆయన సూచించడం జరిగింది. ఇక ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులకి మోదీ గిఫ్ట్ పేరుతో ఉచితంగా బ్రాండెడ్ సైకిల్ని వాళ్ళకి అందజేయాలని నిర్ణయించుకున్నట్టుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఇదే విషయాన్ని ఊరువాడ చెప్తూ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుకునే ప్రతి ఒక్కరికి ఉచితంగా బ్రాండెడ్ సైకిల్ అందిస్తామని చెప్పండి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి రికార్డు స్థాయిలో ఒకేసారి ఒకే టైంలో
అన్ని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులందరికీ కూడా సైకిళ్ళని పంపిణీ చేద్దాం, అవసరమైతే గిన్నిస్ బుక్ రికార్డులో నమోదయ్యేలా కృషి చేద్దాం అంటూ చెప్పారు. అలాగే తద్వారా ప్రజల్లోకి ఒక మంచి సందేశాన్ని కూడా దీని ద్వారా పంపించాలి అని చెప్పి బండి సంజయ్ పేర్కొన్నారు. ఇక మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. 12 ఏళ్ల మోదీ గారి పాలనను పురస్కరించుకొని కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాగే బీజేపీ కార్యకర్తలు నాయకులు కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు ఇవాళ నిర్వహించడం జరిగింది. నిర్వహించి మోదీ గారి ప్రభుత్వం ఇలాగే ముందుకు కొనసాగాలి, దేశ పురోభివృద్ధికి అందరూ కూడా సహకరించాలి అంటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో ఉన్నటువంటి వివాదాలని కాస్త మీద పడనివ్వకుండా ఎక్కడికక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాల మీద చురుగ్గా ఆయన పనిచేస్తూ ఈ ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి పాఠశాలలు మళ్ళీ ఓపెన్ అవుతున్న వేసవి సెలవుల తర్వాత ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఇబ్బంది వాళ్ళకి లేకుండా మొత్తం అన్నీ కూడా ఎక్కడికక్కడ క్లీన్ చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని బండి సంజయ్ తీసుకొస్తున్నారు. దీని పట్ల ప్రజలు కూడా హర్షిస్తున్నారు. చూద్దాం ఈ పాఠశాలలకు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఈ 15వ తేదీన ఎలా ఉండబోతున్నాయి పాఠశాలలు అనేది కూడా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.